హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ ఛానల్. నేను మీ నేత్రిక. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా 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 పర్లేదండి, చాలా ఇంప్రూవ్ అయిందని అనిపించింది. సో ఈరోజు అయితే ఎక్కడ బోర్ కొట్టలేదండి, చాలా బాగుంది. కొంచెమో లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు అనిపించింది, కొద్దిగా బబ్లీగా అనిపించింది. అలానే హోరాహోరీగా పోరాడుకున్నారండి. సో ఇలా ఇస్తే, కడుపు మాడిస్తే ఆకలి పోరాటం అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసొస్తుంది బిగ్ బాస్ హౌస్ మేట్స్కి. సో ఈరోజు అయితే సూపర్గా ఉందనిపించిందండి నాకైతే. సో లవ్ ట్రాక్స్ కూడా కనిపిస్తూ వచ్చాయి మనకి ఈరోజు. సో ఈరోజు అయితే పర్లేదండి. ఇన్ని రోజుల ఎపిసోడ్స్లో ఈరోజు ద బెస్ట్ ఎపిసోడ్ ఇప్పటి వరకు వచ్చిన ఈ 16 ఎపిసోడ్లో 17వ ఎపిసోడ్. ఈరోజు మాత్రం చాలా మంచిగా అనిపించింది. సో ఎపిసోడ్లో కనుక వెళ్ళిపోతే, నిన్న నామినేషన్స్ జరిగాయి కదండి, దాని కంటిన్యూషన్ ఆఫ్టర్ నామినేషన్ ఏం జరిగిందన్నది బిగ్ బాస్ చూపించారు. సో ఆఫ్టర్ నామినేషన్స్ తర్వాత వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. నిఖిల్ టీం, అభయ్ టీం ఉన్నారు కదండి. సో నిఖిల్ టీంకి వచ్చేసి కొత్తగా ఒక ఫ్రిడ్జ్ వస్తుంది, చాక్లెట్స్ వస్తాయి, జ్యూస్ వస్తుంది. వీళ్ళందరూ కూడా వాటిని తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు నిఖిల్ నా టీంలోకి వచ్చినాక థ్యాంక్స్ అని చెప్పేసి ఒక్కొక్కరికి ఆ మినిట్ మేడ్ వేస్తూ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఈలోపు మణికంఠ వస్తాడు. మణికంఠ నబీల్ వస్తే వేరే టీం వాళ్ళు రావడానికి వీల్లేదు, రావద్దని కావాలని అతని మీద ఫన్ జనరేట్ చేస్తారు. తర్వాత నబీల్ ప్రేరణకు సారీ చెప్తాడు. ఎందుకంటే ప్రేరణతో చాలా, అంటే నబీల్ యాక్షన్ చేస్తూ మళ్ళీ ఆమెను ఇమిటేట్ చేస్తూ నామినేషన్స్లో కొంచెం ఓవర్ చేశాడు కదండి. సో ఆ ప్రేరణ ఎలా మాట్లాడిందో సేమ్ నబీల్ కూడా అలా మాట్లాడుతూ ఇద్దరు ఒకరినొకరు ఇమిటేట్ చేసుకున్నారు కదా. ఆ విషయంలో నబీల్కి మంచిగా అనిపించలేదేమో, ప్రేరణకు సారీ చెప్పాడు. ప్రేరణ ఇట్స్ ఓకే, మనం ఒక టీంలో ఉన్నప్పుడు మనం బరంపురం ఇంకెందుకు మనం గొడవ పట్ట వద్దన్నట్లు ప్రేరణ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో ప్రేరణ, ఆదిత్య వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమని? విష్ణు గురించి. ఇక్కడ ఆదిత్య గారికి విష్ణు అంటే నచ్చలేదండి. సో ప్రేరణ ఏంటంటే నన్నెందుకు నామినేట్ చేసింది, ఆమె కోసమే కదా నేను అందరికీ మాటలు పడింది. సో ఇన్నిసార్లు రూల్స్ మార్చింది ఆమె కోసమైతే ఆమె నన్ను నామినేట్ చేసిందంటే ఆమె అలానే చేస్తుంది అన్నట్లు ఆదిత్య గారు కూడా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. సో విష్ణు మాత్రం ఈ విషయంలో ప్రేరణ నామినేట్ చేయడం అయితే నాకు కూడా నచ్చలేదండి. సో తర్వాత ఏమైందంటే అభయ్, సోనియా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే అబ్బాయి సెల్ఫ్ నామినేట్ అయ్యాడు కదండి నిన్న. సో ఆ విషయం గురించి మాట్లాడుతూ సోనియాతో ఏమంటాడంటే, వాడు మా డాడీ వాచ్ కోసం సాక్రిఫైస్ చేశాడు మొన్న టాస్క్లో. సో అందుకే నేను ఇది నా టైం అనుకుని నేను సాక్రిఫైస్ చేశాను అన్నాడు. మంచిగా అనిపించింది. ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చాడు ఇక్కడ అబ్బాయి. సో తర్వాత వచ్చేసి యష్మి, విష్ణు అనమాట సోనియా గురించి మాట్లాడతారు. ఇవన్నీ కూడా నామినేషన్స్ తర్వాత వీళ్ళ పాయింట్లు అనమాట. ఏమని చెప్తుంది విష్ణుతో, అరే అది ఆమె అసలు ఎప్పుడు చూసినా సంచాలకురాలుగా చేస్తూ ఉంటుంది తప్ప ఎప్పుడు గేమ్ ఆడలేదు, స్మార్ట్ గేమ్ నాకు ఎక్కడ కనిపించలేదు, అందుకే నేను కావాలని అన్నాను, ఎప్పుడు చూసినా ఆ పృథ్వీ, అభయ్, నిఖిల్తో ఉంటుంది తప్ప ఆ ముగ్గురితో తప్ప నువ్వేం ఆడావమ్మా అని నేను కావాలని అన్నాను, నాకైతే ఎక్కడ కనిపించలేదు అని చెప్పి అంటది. తర్వాత ఏం సీన్ చూపిస్తారు, మణికంఠ సోనియా మాట్లాడుతున్నప్పుడు సోనియా ఇక్కడ చాలా మెచ్యూర్డ్గా అనిపించిందండి నాకైతే. ఎందుకంటే మణికంఠకి ఎవ్వరు కూడా, అందరూ గొడవలు పడుతున్నప్పుడు ఆదిత్య గారు సపోర్ట్ చేశారు ఫస్ట్ వీక్లో. సో అందుకే సోనియా ఏం చెప్తుందంటే, అరే నువ్వు వీక్గా ఉన్న ఫస్ట్ వీక్లో అందరూ నీకు సపోర్ట్ చేశారు, నువ్వు అలా ఆదిత్య గారిని అలా అనడం నాకు నచ్చలేదు అన్నట్టు మాట్లాడుతుంది. దానికి నేనేం అనట్లేదు కదా, నేను కూడా అగ్రీ అవుతున్నా కానీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ఆ సీన్ కట్ చేసేస్తారు మనకి. తర్వాత అభయ్ని యష్మి అడుగుతుంది, నువ్వు చికెన్ విషయము మన క్లాన్లో విషయం నువ్వు అవతల వ్యక్తికి ఎలా చెప్తావు అని అంటే, నేను ఇక్కడ ఎలా మాట్లాడుతానో అక్కడ కూడా అలాగే మాట్లాడతాను అంతే, దానిలో నేనేం చేయలేదు, నార్మల్గా నా ఫ్రెండ్స్తో చెప్పిన అన్నట్లు అభయ్ చెప్తాడు. తర్వాత యష్మి, మణికంఠ అనమాట బెడ్రూమ్ లోపల యష్మి ఒక్కతే ఉంటుంది. సో మణికంఠ వచ్చేసి నేను నామినేట్ చేసినందుకు ఫీల్ అవుతున్నావా, సారీరా, నీ కాఫీ తెచ్చాను రా అని బతిమలాడుతూ ఉంటాడు. ఆ యష్మి మాత్రం చాలా హర్ట్ అయిందండి. సో వెళ్ళిపో అన్నా సరే వెనక నుంచి హగ్ చేసుకుంటాడు. అంటే వెళ్ళిపో, నేను బాగానే ఉన్నానని చెప్పేసి యష్మి అంటది. తర్వాత వచ్చేసి మణికంఠని కాఫీ తీసుకెళ్ళు అంటే తాగవా అంటే తాగను అని చెప్తుంది అనమాట. నేనైతే నామినేషన్స్ ఏమైనా పాయింట్ దొరికితే నిన్నే చేస్తాను అని చెప్పేసి అనగానే, మనం నామినేషన్స్ చేసుకుందాం కానీ ఫ్రెండ్స్గా ఉందాం రా, నువ్వు అలా ఫీల్ అవ్వకరా అంటే వెళ్ళిపో అంటే వెళ్ళిపో అట, ఎంత కోపమో అన్నట్లు మణికంఠ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత విష్ణు, పృథ్వీ ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమని అంటే, మణికంఠ ఫిజికల్గా వీక్ అని అన్నాడట, అందుకే విష్ణు నామినేట్ చేసింది. సో
ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు యష్మి ఇంకా ఒక్కతే బెడ్రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుందండి. సో కెమెరా జూమ్ చేసి చూపిస్తారు. యష్మి ఏమంటుందంటే, నాకు అవ్వట్లేదు బిగ్ బాస్, నాకు ఉండాలనిపించట్లేదు అన్నట్లు చాలా యష్మి లోపల లోపల బాధపడుతుంది. తర్వాత విష్ణు నైనిక బెడ్రూమ్లో సోనియా గురించి మాట్లాడుతూ ఉంటారు. నైనికని ఏమని నామినేట్ చేసింది మన సోనియా, నువ్వు చిన్నపిల్లవి కాబట్టి డెసిషన్ తీసుకోవడానికి పెద్దవాళ్ళ సలహా తీసుకొని సోనియా నామినేట్ చేసింది కదండి. ఆ విషయంలో నైనిక ఫీల్ అయిపోయింది. సో అదే విషయాన్ని విష్ణువుకి చెప్తుంది. నువ్వు ఇలా చిన్నపిల్లవి అంటుంది, ఆమె కంటే నేను బాగా ఆడతాను కదా, మరి ఆ విషయం ఎందుకు గుర్తులేదన్నట్లు నైనిక చెప్పింది. మరి ఈ పాయింట్ ఏదో నామినేషన్ చెప్తే బాగుండేది కదండి. నైనిక కొంచెం భయపడినట్టుంది సోనియాకి. సో ఇది జరిగింది. తర్వాత విష్ణు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదో మూవీ గురించి మాట్లాడుతూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో అది అయిపోయిన తర్వాత పృథ్వీ వచ్చేసి సీతని హగ్ చేసుకుంటాడండి. ఈరోజు మాత్రం హగ్గులు, ఈరోజే కాదండి, బిగ్ బాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం ఎక్కడ చూసినా హగ్స్ అందరూ హగ్ చేసుకోవడం ఇదే సరిపోతుంది. తిట్టుకోవడం, హగ్ చేసుకోవడం. ఈ బిగ్ బాస్ సీజన్లో కనిపించిన అన్ని హగ్గులు, కౌగిలింతలు మరి ఏ సీజన్లోనూ కనిపించలేదండి. ఒక సీజన్లో కనిపించింది, గుర్తుందా మీ అందరికీ? అదేనండి, మీకు గుర్తుండే ఉంటుంది కదా. సో కాంట్రవర్సీ కూడా అయింది షణ్ముఖ్ విషయంలోనూ. సో అదే ఆ ఒక్కటైనందుకే చాలా చాలా రూమర్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే హగ్గు, తిట్టుకుంటే హగ్గు, కొట్టుకుంటే హగ్గు, ప్రేమగా ఉంటే హగ్గు. సో ఇక్కడ హగ్గు ఫ్రీగా ఇవ్వబడిన బోర్డు పెడితే బాగుంటుందండి బిగ్ బాస్ హౌస్లో. సో పృథ్వీ సీత కిచెన్లో ఉంటే పృథ్వీ వెళ్ళిపోయి హగ్ చేసుకుంటాడు, సారీ చెప్తాడు. సో ఇవ్వండి నామినేషన్స్ తర్వాత ఒక్కొక్కరు ఇలా వాళ్ళ పాయింట్లు వాళ్ళ సారీలు చెప్పుకుంటూ అలా అయిపోయింది ఆ నామినేషన్స్ ఎపిసోడ్. సో ఇక్కడ ఫ్రెష్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుందండి. సో ఫ్రెష్గా మార్నింగ్ చూపిస్తారు. అక్కడ మనకి మార్నింగ్ సాంగ్తో స్టార్ట్ అవుతుంది. అక్కడి ఫుల్ మాంజా అన్న సాంగ్ ఉంది కదా. సో అలా ఫుల్ జోష్తో మీరు ఈరోజు గేమ్స్ ఆడాలి అన్నట్లు నిజంగానే మంచి సాంగ్ వేశారండి. సో ఫుల్ మాంజాతో అందరూ కూడా చాలా మార్నింగే జోష్గా ఉన్నారు. లాస్ట్ వీక్ 2 వీక్స్ని పోలిస్తే థర్డ్ వీక్కి చాలా పికప్ అయ్యారని అనిపించిందండి. సో ఈ సాంగ్ తర్వాత విష్ణు, పృథ్వీ, నబిల్ వీళ్ళు సోఫా ఏరియాలో కూర్చొని ఉంటారు. సో అప్పుడు ఏమంటాడంటే నబిల్ చెప్తాడు పృథ్వీ, వీళ్ళు నాకు సారీ చెప్పారు నామినేషన్ వేసి కూడా, అంటే అందరికీ నువ్వంటే ఇష్టం పృథ్వీ, వాళ్ళు అప్పటికప్పుడు మర్చిపోతారు, నిన్ను సారీ చెప్తారంటే అవునా నిజమా అని చెప్పి పృథ్వీ కొంచెం నవ్వుతూ ఉంటాడు. అవును నువ్వంటే ఇష్టం, అందుకనే వాళ్ళు వెంటనే కలిసిపోతారు అని అంటే, అప్పుడు పృథ్వీ ఏదో జోక్ చేస్తున్నప్పుడు విష్ణు వచ్చి, హే నువ్వు అచ్చమ్మా హస్బెండ్ కాదు, పాత బాయ్ ఫ్రెండ్ లాగే జోక్స్ చేస్తున్నావు, కొన్ని లక్షణాలు నీలో ఉన్నాయి పృథ్వీ అని చెప్పేసి విష్ణు నవ్వుతుంది. అలా అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనకి బిగ్ బాస్ అందరినీ సోఫా ఏరియాలో కూర్చోబెట్టి కోటి కోసం, ఎందుకంటే వీళ్ళకి రేషన్ లేదండి, తినడానికి ఏం లేదు కాబట్టి ఇంకా ఈరోజు అంతా పులిహార కలుపుతూ ఉన్నారనమాట. సో బిగ్ బాస్ చెప్తారు సోఫా ఏరియాలో కూర్చున్న తర్వాత అందరినీ, కోటి కోసం కూటి విద్యలు, సో మీరు ఈ ఫుడ్ సంపాదించుకోవాలి, దానికోసం బిగ్ బాస్ మీకు రేషన్ టాస్క్లు ఇస్తూ ఉంటారు. ఇచ్చిన ప్రతిసారి కూడా మీరు ఎవరైతే మీ టీంలో గెలుచుకుంటారో వాళ్ళు ఫుడ్ మీకు నచ్చిన, మీ మనసుకు నచ్చిన ఫుడ్ అని మళ్ళీ బిగ్ బాస్ ఊరిస్తారనమాట. ఇక్కడ మీకు మనసుకు నచ్చిన ఫుడ్ లభిస్తుంది కాబట్టి బిగ్ బాస్ మీకు ఒక్కొక్కటిగా రేషన్ టాస్క్ ఇచ్చినప్పుడు మీరు మంచిగా ఆడండి. ఎవరైతే ఎక్కువ టాస్క్లు గెలుస్తారో వాళ్ళే ఈ వీక్ రేషన్ వస్తుంది, మిగతా వాళ్ళకి రేషన్ ఇవ్వబడదు, ఉన్న 2 టీంలో ఒక టీం మాత్రమే గెలుస్తుంది అని బిగ్ బాస్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఈ టాస్క్లకి పేరు పెట్టింది ఏంటంటే కోటి కోసం కోటి విద్యలు అని పెట్టారండి. తర్వాత ఇక్కడ చిన్నగా కొద్దిగా పులిహార కనిపిస్తుంది. బెడ్రూమ్లో వీళ్ళు ఇదే మూమెంట్లో ఏమైందంటే బెడ్రూమ్లో అబ్బాయి, నబిల్, ప్రేరణ మాట్లాడుతూ ఉంటారు. ఏమని మాట్లాడుతుంటారా, మనం ఎలా అయినా గెలవాలి ఈ టాస్క్ విషయంలో అని చెప్పేసి అబ్బాయి వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటాడు అనమాట. ఏమని, సంచాలకు కొన్ని రూల్స్ పెడతాడు కదా, ఆ రూల్స్లో మనం లోపాలు వెతికితే మనం విన్ అయినట్టే అని చెప్పేసి వీళ్ళు డిస్కస్ చేస్తుంటారు. నిఖిల్ ఏమంటాడంటే, అరే మనం కనుక విన్ అయితే కూరగాయలు తీసుకుందాంరా, చికెన్ వద్దు అంటే, అవునా చికెన్ వద్దా అని చెప్పేసి విష్ణు ఫీల్ అవుతూ ఉండిద్ది. అది కాదురా, ఒకటే చికెన్ వస్తే వారం మొత్తం తినలేము కదా, అదే కూరగాయలు అంటే ఎలాగోలాగా తినొచ్చు అని చాలా తెలివిగా యాజ్ ఎ చీఫ్గా మంచి డెసిషన్ తీసుకుంటాడు. సో అక్కడ మంచిగా అనిపించింది నిఖిల్ని చూస్తే.
తర్వాత ఇక్కడ వచ్చేసి టాస్క్ స్టార్ట్ అవుతుందండి. ఏంటి అంటే ఫోటో పెట్టు ఆగేటట్టు అనే టాస్క్ స్టార్ట్ అవుతుంది. సో ఈ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు సంచాలకురాలుగా ఎవరిని డిస్కస్ చేద్దాము అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు నిఖిల్ ఏమంటాడంటే సోనియాని పెడదామా అని అభయ్ని అడుగుతాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ టాస్క్ ఏంటంటే ఇద్దరు టీంలో చీఫ్లో ఆడకూడదు, వాళ్ళ ఫోటోలు మాత్రము ఇటొక ర్యాక్లో ఉంటాయి అనమాట. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ గార్డెన్ ఏరియాలో జరుగుతుంది ఈ టాస్క్. సో అక్కడ ఫొటోస్ పెట్టినప్పుడు ఆ ఫొటోస్ని అంటే టేబుల్ మీద వాళ్ళ ఇద్దరు చీఫ్లు ఫోటోలు ఉంటాయి. ఎవరి చీఫ్ ఆ క్లాన్లోంచి ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఫాస్ట్గా ఫోటోలు పెట్టాలి, అక్కడ ఉన్నవే కౌంట్ అవుతాయి అన్నమాట. సో ఇది బిగ్ బాస్ పెట్టిన ఆట. దీనికి సంచాలకురాలు మిమ్మల్ని మీరే తన్నుకొని ఒక సంచాలకురాలను తెచ్చుకోండి అని బిగ్ బాస్ చెప్పినప్పుడు దీనిలోంచి ఇద్దరు క్లాన్ చీఫ్స్ ఉన్నారు కదండి, నిఖిల్ అబ్బాయి, వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని ఎవరిని పెడదాంరా అంటే నిఖిల్ ఏమంటాడంటే సోనియాని పెడదాంరా అంటాడు. మళ్ళీ తర్వాత సీతను పెడదాంరా అంటే అబ్బాయి ఏమో సోనియా కంటే సీతకే ప్రిఫరెన్స్ ఇస్తాడు. మరి ఎందుకు అబ్బాయి నాకు అర్థం కాలేదు ఇక్కడ. అప్పుడు నిఖిల్ అబ్బాయి పిలిచి సీత నువ్వు సంచాలకురాలు అంటే ఓకే అంటది. సో ఇక్కడ శక్తి టీం కాంతారా టీం ఇద్దరు కూడా వాళ్ళ టీమ్స్ నుంచి పృథ్వీని పంపిస్తారు. శక్తి టీం నుంచి, కాంతారా టీం నుంచి నబీల్ వస్తాడు. సో వీళ్ళిద్దరు నిలబడి ఉంటారు. సీత చెప్తుంది అనమాట, మీరు ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు పెట్టండి, మీకు స్పేస్ పక్క దాంట్లో కనిపిస్తే అలాగైనా పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్లు ఆడండి అని సీత చెప్తుంది. ఇక్కడ సీత ఏం రూల్స్ చెప్పలేదు. సో అలా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ నబీల్ వస్తాడండి. ఇక్కడ చూస్తే నబీల్ వచ్చేసి ఫట్ తన ప్లేస్లో పృథ్వీ ప్లేస్లో పెట్టినప్పుడు పృథ్వీ డిఫెండ్ చేసుకుంటాడు. సో ఇలా ఇద్దరు డిఫెండ్ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు పడుతూ ఉంటే సీత ప్రతిసారి పాస్ అని ప్రతిసారి గేమ్ ఆపుతూ ఉంది. సో అప్పుడు బిగ్ బాస్ గారు చిరాకు వచ్చింది, వీళ్ళు ఫైట్ చేసుకున్నారు కానీ పెట్టట్లేదు, హోరాహోరీగా జరిగిపోతుంది, ఫిజికల్గా వైలెన్స్ అవుతుందేమో అని కూడా అనిపించింది. అంతగానం గట్టిగా ఆడారండి ఇద్దరు. పృథ్వీ బాగా ఆడాడు, నబీల్ కూడా బాగా ఆడారు. సో ఇద్దరు ఒకరినొకరు ఫోటోలు తీసేసుకోవడం, వాళ్ళ టీంలో పెట్టకుండా వీళ్ళ ర్యాక్లో పెట్టకుండా అలా చేస్తూ ఉన్నప్పుడు మన యష్మి గట్టిగా అరుస్తుందండి. యష్మి ఏ టీంలో ఉన్నా సరే తన టీంని మాత్రం అది మంచి అవనివ్వండి చెడు అవనివ్వండి అది గెలవాలన్నట్లే మాట్లాడుతుంది. వాళ్ళ తరపున ఎంత తప్పు ఉన్నా ఒప్పు ఉన్నా తను స్టాండ్ తీసుకొని మాట్లాడుతుంది. ఇక్కడ అబ్బాయి కూడా అలానే సీతను వేసుకుంటూ మీ వాళ్ళు ఇగో ఇట్లా చేస్తున్నారు అలా చేస్తున్నారని గొడవ పడ్డారు. తర్వాత ఏమైంది అని అంటే బిగ్ బాస్ గారు ఒక అనౌన్స్మెంట్ ఇస్తారన్నమాట. ఏమని అంటే ఇక్కడ నుంచి తోసుకోవటం లేదు, చేతులతో పట్టుకోవటం లేదు, పాస్ కూడా చెప్పొద్దు సంచాలకురాలు అని చెప్తారు. అప్పుడు ఓకే బిగ్ బాస్ అని స్టార్ట్ చేసినప్పుడు పృథ్వీకి అనుకోకుండానే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ ఆ గేమ్లో ఏమైందంటే ప్రతిసారి తన చెయ్యి నబీల్ మీదకి వెళ్ళింది. 2 సార్లు 3 సార్లు చూసింది. తన్ని డిస్క్వాలిఫై చేయడం వల్ల ఆ మూమెంట్లో నబీల్ ర్యాక్లో ఒక 2 ఫోటోలు ఉన్నాయండి, అబ్బాయి ఫోటోలు, వాళ్ళ చీఫ్ ఫోటోలు ఉండటం వల్ల ఈ టాస్క్ని విన్ అయింది. ఫోటో పెట్టు ఆగేటట్టు అనే టాస్క్లో విన్ అయింది వచ్చేసి కాంతారా టీం, నబీల్ విన్ అయింది. సో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు అందరూ వచ్చి గొడవ పడతారు అనమాట. ఎవరు సోనియా వచ్చి నువ్వు యాజ్ ఏ సంచాలకురాలుగా కొన్ని రూల్స్ పెట్టాల్సింది, నువ్వు పెట్టిన రూల్స్ పెడితే ఇక్కడ వాడికి అర్థమయ్యేది. చేతులు పట్టుకోవద్దన్నా ఓకే, అది బిగ్ బాస్ తర్వాత చెప్పారు, కానీ నువ్వు చేతులు కాకుండా ఇలా మోకాలు పడితే ఇలా తోసుకోండి, చేస్తే తోసుకోండి, అలా ఏదో ఒక చిన్న హింట్లు ఇచ్చినా బాగుండేది కదా అని చెప్పేసి వీళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. సీత ఈ విషయంలో కొంచెం ఫీల్ అవుతుంది. సో పృథ్వీ ఏమో ఒక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటాడు గార్డెన్ ఏరియాలో ఒక చైర్లో కూర్చొని. ఎందుకంటే తన అంతా ఎఫర్ట్ పెట్టి కూడా ఫీల్ అవుతూ ఉంటే నిఖిల్ వచ్చేసి నిఖిల్ ఇద్దరు ఉంటారు. నిఖిల్ ఏమని మాట్లాడతాడంటే ఇది ఒక్కటే కాదు మచ్చ, విన్ అండ్ లూజ్ అనేది కామన్, చిల్, నువ్వు బాగా ఆడావని చెప్పి చాలా స్పోర్టివ్గా నిఖిల్ పృథ్వీని ఏమీ అనడండి. చాలా నిఖిల్కి మాత్రం నాయకత్వ లక్షణాలు, ఒక లీడర్షిప్ లక్షణాలు అయితే చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా నిఖిల్ మంచిగా నచ్చాడు. ఓడిపోయినా సరే తన టీంని ఎక్కడ డిస్కరేజ్ చేయలేదు. సో సోనియా వచ్చి సీతను ఆరుస్తుంది. సీత కూడా ఏం మాట్లాడితే కడితే అయిపోతుంది. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా పృథ్వీని నిఖిల్ అబ్బాయి ఓదారుస్తుంటే నబీల్ మణికంఠ అడుగుతుంటాడు ఇంకా ఫిజికల్ వైలెన్స్ అయితే ఏం చేసేవాడివి అని అంటే ఇలా ఫోటోలు పెట్టకుండా నేను ఇలా చేసేవాడిని అలా చేసేవాడిని అని చెప్పేసి నబీల్ తన ఏవేవైతే స్ట్రాటజీస్ ఉన్నాయో అవన్నీ కూడా మణికంఠతో డిస్కస్ చేస్తాడు. సో ఈ ఫస్ట్ టాస్క్లో విన్ అయింది మాత్రం నబీల్ కాంతారా టీం నుంచి. సో ఇది అండి ఫస్ట్ టాస్క్. తర్వాత అంతా పులిహార గురించి అంటే లవ్ ట్రాక్ల గురించి చెప్తూ వచ్చాడు బిగ్ బాస్. ఇక్కడ ఏమనంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నిఖిల్, మణికంఠ, సీత బెడ్రూమ్లో ఉంటారు.
సో అప్పుడు విష్ణు కూడా ఉంటుంది. సో నీతో ఫ్లర్ట్ చేస్తున్నానా నిఖిల్ అని చెప్పేసి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేస్తున్నావు, నాతో ఫ్లర్ట్ చేసినట్టే నువ్వు యష్మితోనూ ఫ్లర్ట్ చేస్తావు అని అంటే సోనియాతో కూడా ఫ్లర్ట్ చేస్తావని సీత అంటుంది. మరి సీతని ప్రేమిస్తుందా లేకపోతే ఇష్టపడుతుందా అనేది ఇక్కడ నాకు అర్థం కాలేదు. సో సీత అట్లా అడుగుతుంది అనమాట, ఎవరిని నిఖిల్ని అడుగుతుంటుంది. నువ్వు నన్నే ఫ్లర్ట్ చేసినావంటే, అరే నేను నిన్ను తప్ప నేను ఎవరిని ఫ్లర్ట్ చేయలేదంటే, నువ్వు సోనియాని యష్మిని అంటే యష్మిని అడుగుదామా అని చెప్పేసి యష్మి ఇట్రా అని చెప్పేసి వీళ్ళందరూ పిలుస్తారు. అప్పుడు యష్మిని అడుగుతారు, నేను ఎప్పుడైనా ఫ్లర్ట్ చేసాడా అంటే లేదు అంటే, మరి ఇట్లా ఏమైనా కన్నులు కొట్టుకున్నారా అంటే మేము అలానే చేసుకుంటామని, కానీ అందరు నవ్వుతూ ఉంటారు. అయితే నన్నైతే అట్లా ఫ్లర్ట్ చేయలేదు, మేమిద్దరం ఫ్రెండ్స్ అన్నట్లు యష్మి చెప్తుంది అనమాట. అప్పుడు ఎందుకు అంటే సీత అడుగుతుంది, సీతను తప్ప నేను ఎవరిని ఫ్లర్ట్ చేయలేదు, సీత కోసం తప్ప నేను ఎవరి గురించి పాడలేదు అని చెప్పేసి నిఖిల్ అంటూ ఉంటాడు. నిఖిల్ మాత్రం పులిహోర కనపడడంలో చాలా ఎక్స్పర్ట్ అండి. మనం సుడిగాలి సుధీర్ అనుకుంటాం కానీ తన తోపు అయిపోతున్నాడు మన నిఖిల్. ఎవరు వచ్చినా తన హృదయం అనేది ఒక పుష్పక విమానం అయిపోయింది, అందరినీ తన హృదయంలోకి ఎంటర్ చేస్తూనే ఉంటాడు మన నిఖిల్. సో సీతను తప్ప ఆయన ఎవరి కోసం పాడలేదట. సీత చాలా ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది. మీరు హ్యాపీనేనా అంటే అప్పుడు నిఖిల్ అంటాడు, నీతో ఇంకొక విషయం మాట్లాడాలి, కూర్చో అంటే, లేదు మా చీఫ్ పిలుస్తున్నారు, నేను కిచెన్లోకి వెళ్ళిపోవాలని వెళ్ళిపోతూ ఉంటుంది యష్మి. ఎందుకంటే అక్కడ మణికంఠ ఉన్నాడు, మణికంఠ విషయం ఎక్కడ నిఖిల్ మాట్లాడతాడో ఆ విషయం తనకు నచ్చలేదు కాబట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత వచ్చేసి సీత విష్ణు కలిసి ఇక నిఖిల్ని, నయనిక కూడా ఉంటుంది, ఇక నిఖిల్ని సోఫా ఏరియాలో చెప్తూ ఉంటుంది అనమాట సీత, ఇగో మనం ఫ్రెండ్స్ లాగానే ఉందాము, నీ మనసులో ఏముందో నాకు తెలియదు, నా మనసులో ఏముందో నీకు తెలియదు అంటే నువ్వు గ్రహించట్లేదని నిఖిల్ అంటుంటాడు అనమాట. సో అక్కడ అందరూ నవ్వుకుంటూ ఉంటారు. సో అక్కడ ఏం జరుగుతుంది అన్నట్లు ఏదో చిన్న లవ్ ట్రాక్ అయితే కనిపిస్తుంది. నిఖిల్ సీతను ఫ్లర్ట్ చేస్తున్నాడా, సీత కావాలని నిఖిల్ని గోకుతుందా అనేది అర్థం కాలేదు. సో మొత్తానికి అయితే ఒక చిన్న లవ్ ట్రాక్ అనేది అయితే స్టార్ట్ అయింది సీతకి నిఖిల్ మధ్య. తర్వాత ఇక్కడ సోనియా ఏమో ముక్కుకి అదంతా లిప్స్టిక్ రాసుకొని అంత ఫన్నీగా ఉంటుంది. పృథ్వీ ఏమో అక్కడ నుండి మిర్రర్, ఈమెమో గార్డెన్ ఏరియాలో ఉంటుంది, పృథ్వీ వచ్చేసి ఒక్కడే ఎక్కడుంటాడు, బెడ్రూమ్లో ఉంటాడు. చూపించి ఇలా నవ్వుతూ ఉంటుంది, ఒక బఫూన్ లాగా తనకి మార్క్ చేస్తారు. సో అది నవ్వుకుంటూ చూస్తుంటే ఇట్లా అంటాడు, వెళ్ళిన తర్వాత సోనియా నిర్మోహమాటంగా అడిగేస్తుందండి పృథ్వీని, ఏమనంటే, అరే నీకు యష్మికి ఏం జరుగుతుందిరా అనగానే మన పృథ్వీ నవ్వుతూ ఉంటారు. ఎందుకు ఏమనుకుంటున్నారు అని అంటే, ఆమె డ్రెస్ని నువ్వు పొగిడావట కదా, నువ్వు పొగిడావట కదా, ఇక నుంచి అలాంటి డ్రెస్సులు తెప్పించుకుంటాను యష్మి అందటగా అనగానే మన పృథ్వీ మొహంలో మతాబులండి. సో లక్ష్మీబామ్ కాదు, మనకేంటది చిచ్చుపుట్టి ఎట్లయితే వెలుగులు ఇస్తుందో అన్ని వెలుగులు పృథ్వీ కళల్లో కనిపించాయి. అయితే అరే యష్మి నీతో మంచిగా ఉండాలని అనుకుంటుంది కానీ ఎక్కడ క్లోజ్ అవుతామేమని కావాలని దూరంగా ఉంటుంది, కావాలని గొడవ పడుతుందని చెప్పి సోనియా యష్మి గురించి చెప్తుంది అనమాట. అవును కరెక్టే కదా, బయటికి ఎలా వెళ్తుంది అంటే ఇక్కడ యష్మి కూడా చాలా మంచిగా అనిపించిందండి. సో తనకి క్లారిటీ ఉంది, ఇష్టం ఉన్నా సరే ఓపెన్గా అవ్వకుండా తను, ఎందుకంటే బ్యాడ్గా ప్రోపగేట్ అయితే అది ఏదో అవుతుందని చెప్పేసి అలా ఉంది. అందుకేనేమో మణికంఠ హాగ్ చేసుకోగానే వచ్చి పృథ్వీ దగ్గరే ఏడ్చింది, అరే నాకు నచ్చట్లేదురా, నేను ఉన్నంతకాలం తన్నే నామినేట్ చేస్తానురా అని చెప్పేసి. అందుకనే ఈ సీన్ మనకు కావాలని చూపించాడు. సో యష్మికి పృథ్వీ అంటే పర్సనల్గా ఇష్టం ఉంది కానీ ఓపెన్ అవ్వట్లేదు అన్నట్లు ఇక్కడ అనమాట. అని చెప్పేసి సోనియా పృథ్వీని ఏడిపిస్తుంది అనమాట. సో ఏడిపించిన తర్వాత నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అవుతుందండి, సెకండ్ టాస్క్. సో ఇక్కడేమో కొంచెం లవ్ ట్రాక్ పులిహార జరిగింది కదా, 2 కనిపించాయి కదా మనకి బిగ్ బాస్ హౌస్లో, నిఖిల్ సీత ఏం జరుగుతుంది, యష్మి పృథ్వీ ఇది లవ్వేనా అన్నట్లు ఈ 2 జరిగాయండి. తర్వాత సెకండ్ టాస్క్లోకి వెళ్ళిపోతే నత్తలా సాగకు అనే టైటిల్ పెట్టారండి. టైటిల్స్ మాత్రం మంచిగా పెడుతున్నారు ఫన్నీగా. సో నత్తలా టాస్క్ రూల్స్ వచ్చేసి అక్కడ క్యాబేజీస్ ఉంటాయి. సో నత్తలాగా పాకుతూ వాళ్ళ తలతో ఆ క్యాబేజీని వెనక కట్టేస్తారు, చేతులు ఒక భారం కూడా పెడతారు, అచ్చం నత్తలాగా చేస్తారు, వాళ్ళ కాస్ట్యూమ్ అంతా కూడా నత్తలా ఉంటుంది. ప్రతి టీం నుంచి 2 రావాలి. సో వాళ్ళని ఒక పట్టా మీద యాక్షన్ రూమ్లో జరుగుతుందండి. పట్టా స్టార్టింగ్ నుంచి ఒక క్యాబేజీ పెడతాడు సంచాలకు, దాన్ని బాడీతో కాకుండా తలతో నెట్టుకుంటూ అంటే నత్త ఎలా వెళ్తుందండి, ఫుడ్ని ఎలా తీసుకెళ్తుంది, అలాగే ఇక్కడ వీళ్ళు కూడా వాళ్ళ తలతో ఆ క్యాబేజీని నెట్టుకుంటూ అక్కడ ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది, ఒక లైన్, దాన్ని ఎవరు క్రాస్ చేస్తారో వాళ్ళు వెళ్ళి రాగానే ఇంకొక సభ్యుడు అనమాట
ఒక క్లాన్ నుంచి ఇద్దరు సభ్యులు వస్తారు. ఫస్ట్ ఒక సభ్యురాలు వెళ్ళి ఆ క్యాబేజీని ఆ లైన్ క్రాస్ చేశాక ఇంకొక సభ్యుడు వెంటనే ఇంకొక క్యాబేజీతో అక్కడ సంచాలకుడు పెడుతూ ఉంటాడు, దాన్ని తోసుకుంటూ అలా పెట్టాలి. అలా ఏ టీం అయితే తొందరగా వాళ్ళ క్యాబేజెస్ని ఆ టార్గెట్ లైన్ని రీచ్ అవుతుందో వాళ్ళు విన్నర్స్ అనమాట. సో ఇది బిగ్ బాస్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్. దీనికి మణికంఠని సంచాలకుడిగా పెడతారనమాట. సో పెట్టినప్పుడు శక్తి టీం నుంచి నిఖిల్, సోనియా వస్తారండి. ఫస్ట్ టైం కదా సోనియా ఆడటం, సో ఫస్ట్ టైం నిఖిల్, సోనియా వస్తారు శక్తి టీం నుంచి. నెక్స్ట్ కాంతారా టీం నుంచి ఆదిత్య గారు, ప్రేరణ వస్తుంది. సో ప్రేరణ గురించి మనందరికీ తెలుసు కదండి, బంపర్గా ఆడుతుంది. సో స్టార్ట్ అయిపోయింది, క్యాబేజీని వీళ్ళ తోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇక్కడ కొద్దిగా ల్యాగ్ అయింది ఆదిత్య గారి వల్లేనండి. ఆదిత్య గారు ఏజ్ వల్లనో ఆయన తొందరగా వెళ్ళలేక ఆయన కొంచెం డిలే చేయడం వల్ల ఇది నిఖిల్ టీంకి అడ్వాంటేజ్ అయింది. సో నిఖిల్ ఫాస్ట్గా వెళ్ళడం, సోనియా స్లోగా వచ్చి ఇక్కడ కవర్ అవుతూ లాస్ట్కి వీళ్ళది అయిపోయిందండి. వీళ్ళు 8 క్యాబేజెస్ పెడతారు. సో ప్రేరణది మధ్యలోనే ఉండిపోతుంది. మధ్యలో ఉండగానే వీళ్ళు ఆల్రెడీ 8 అయిపోయాయి కదా అని చెప్పేసి మణికంఠ ఏమంటాడంటే టాస్క్ అయిపోయింది స్టాప్ అని చెప్పేస్తాడనమాట. చెప్పగానే వీళ్ళు హ్యాపీగా హగ్గులు చేసుకుంటారు. సీత వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి నిఖిల్ మీద ఎక్కేస్తుందండి, ఎక్కేసి మరీ హగ్ చేస్తుంది. సో హగ్గులు ఇక్కడ ఫ్రీ అని చెప్పాను కదండి, ఈ బిగ్ బాస్ సీజన్లో చాలా అంటే చాలా మీకు కావాల్సినన్ని హగ్గులు కనిపిస్తాయండి. సో ఒకటే హగ్గులు ఇవన్నీ జరిగిన తర్వాత ప్రేరణ ఇక్కడ ఫీల్ అయిందండి. ఏంటి అంటే నేను సగం దూరం తీసుకున్న క్యాబేజీని ఆ టాస్క్ పూర్తి అవ్వనివ్వాల్సింది అండ్ నువ్వు కరెక్ట్ టైంలో మాకు క్యాబేజీ పెట్టలేదని చెప్పేసి ఇది గొడవ అండి. సో అందరూ కలిసి అబ్బాయి టీం మొత్తం కలిసి మణికంఠని వేసుకుంటారు. ఏం సంచాలకుడు ఏమో క్లారిటీ లేదు, ఏం లేదు అంటే ప్రేరణనేమో తొక్కలో సంచాలకు కనుక్కుంటే తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. మణికంఠ తర్వాత వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తాడు. సో అక్కడ కూడా చెప్తారన్నమాట. నువ్వు అప్పుడు ప్రేరణ చెప్తుంది ఏంటి అంటే తన పాయింట్ కరెక్టే అనిపిస్తుంది ఇక్కడ. అది అయిపోయింది, నా క్యాబేజీ నేను తీసుకెళ్ళి నా టార్గెట్లో పెట్టేంత వరకు నువ్వు ఆగాల్సింది, ఎందుకంటే అప్పటికి బజర్ మోగలేదండి, ఆగాల్సింది. ఈలోపు అవతల టీం ఏమైనా మిస్టేక్ చేస్తే నాకు ఫెచ్చింగ్ అయ్యేది కదా, నాకు పాజిటివ్ అయ్యేది కదా, పాయింట్ వచ్చేది కదా అని చెప్పేసి ప్రేరణ అభిప్రాయం అన్నమాట. మణికంఠ అభిప్రాయం ఏంటి, ఆల్రెడీ నేను కళ్ళారా చూశాను, వాళ్ళు 8 మంచిగా పెట్టారు కాబట్టి వాళ్ళే విన్నర్స్ అని నేను డిక్లేర్ చేశాను, అక్కడ పెట్టడానికి కూడా క్యాబేజీలు లేవు, ఎవరైతే ఫాస్ట్గా వెళ్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ కదండి. ఇటు 7 ఉన్నాయి, ఒకటి ఎక్స్ట్రా ఉంది, మొత్తం 15 క్యాబేజీలు ఉన్నాయి. 7 అంటే ఇంకొకటి ఉన్నది కాబట్టి ఆల్రెడీ ఒకటి 7వది మన ప్రేరణ సగం దూరం తీసుకొచ్చింది. 8వది వీళ్ళు ఫాస్ట్గా పెట్టడం వల్ల నిఖిల్ వాళ్ళ టీంకి 8వ క్యాబేజీ అనేది ఇంకొకటి ఎక్స్ట్రాగా లభించింది. కాబట్టి మణికంఠ దృష్టిలో అది కరెక్టే. వాళ్ళేమైనా తప్పు చేసినట్లయితే నాకు ఫెచ్చింగ్ అయ్యేదిగా అని చెప్పడం కూడా కరెక్టే. ఎందుకంటే అప్పుడు శోభా శెట్టి చికెన్ టాస్క్లో అంతే అయింది కదండి, హడావుడిగా మన ఎవరు సందీప్ స్టాప్ అనగానే పాపం పల్లవి ప్రశాంత్ ఇంకెవరో వీళ్ళు ఉంటారు కదండి, వీళ్ళు మధ్యలోనే ఆపేయడం వల్ల ఆ టాస్క్ అనేది అట్లా అయిపోయింది కదా అంతకుముందు. సో అలాగే ఇక్కడ కూడా జరుగుతుందేమో, నాకు ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్లో వచ్చేది కదా అన్నట్లు ప్రేరణ అంటది. లేదు నేను కరెక్ట్గానే చూసానని అంటాడు మణికంఠ. అదే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చినప్పుడు అబ్బాయి వాళ్ళు సరిగ్గా వినిపించుకోరు. తర్వాత ఒక్కడే కూర్చొని మాట్లాడుతూ మణికంఠ నేను చేసింది కరెక్టే కదా, అక్కడ ఉన్నది 15, 8 వచ్చేసాయి, ఇంకా నేనేం చేశాను అన్నప్పుడు ఈలో ప్రేరణ వస్తుంది, మరేమనుకుంటుందో, అరే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో నేను తిట్టాను, సారీ, నేను కూడా సంచాలకురాలుగా చేశాను కదా, ఆ టెన్షన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, సారీ అని చెప్తుంది. ఇతను కూడా మంచిగానే తీసుకుంటాడు, మళ్ళీ హగ్గులు చేసుకుంటారు. చూసారా, ఈ ఒక్క ఎపిసోడ్లో ఎన్ని హగ్గులు కావాలంటే అన్ని హగ్గులు కనిపించాయండి. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3rd ఛాలెంజ్ బిగ్ బాస్ గారు ఇస్తారు. సో 3rd ఛాలెంజ్ వచ్చేసి బూరని కొట్టు రేషన్ పట్టు. ఇది కూడా బాగుంది కదండి, బూరను కొట్టాలి రేషన్ పట్టాలి. సో దీనికి బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ఏంటంటే ఇద్దరు బెలూన్స్ ఒంటి మీద అతికించి ఉంటాయి. సో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే ఎవరి ఒంటి మీద ఎక్కువ బెలూన్స్ అనేవి ఉంటాయో వాళ్ళు విజేతలు అని చెప్పేసి సంచాలకురాలుగా మీరు సోనియా అని చెప్పినప్పుడు సోనియా సంచాలకురాలుగా ఇక్కడ వ్యవహరిస్తుందండి. ఇక్కడ నిఖిల్ అబ్బాయి ఇద్దరు కూడా ఒక బౌండరీ ఉంటుంది, ఒక క్రాస్ బాక్స్ ఉంటుంది, అందులో లోపల ఉంటారు, వాళ్ళిద్దరికి బెలూన్స్ కట్టి ఉంటాయండి. సో అందరూ హౌస్ మేట్స్ అందరూ బయట ఉంటారు. సో టాస్క్ స్టార్ట్ అయింది. సో టాస్క్ స్టార్ట్ అయినప్పుడు నిఖిల్ అబ్బాయి బెలూన్స్ పగలగొడుతూ ఉంటే అబ్బాయి నిఖిల్ బెలూన్స్ పగలగొడుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఏమైందంటే
నిఖిల్ కర్ర ఏదైతే పగలగొడతారో ఆ స్టిక్ అనేది విరిగిపోయిందండి. అప్పటికి సోనియా స్టాప్ అంటున్న అబ్బాయి వినిపించుకోకుండా నెంబర్ ఆఫ్ టైమ్స్ కొడుతూనే ఉంటాడు. సో దాంతో నిఖిల్ కూడా ఆ లోపు చిన్న కర్ర అందిస్తుంది సోనియా, విరిగిపోయిన హాఫ్ ఉంటుంది కదండి దాంతో చేస్తుంది. దాన్ని పట్టుకొని తను కొడుతూ ఉంటాడు. ఇలా జరుగుతున్నప్పుడు బెలూన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయండి. సో ఉన్న బెలూన్స్తోనే ఆడుతూ ఉన్నప్పుడు మన అబ్బాయి కూడా బయటకు వెళ్తూ ఉంటాడు. ఈ నిఖిల్ కూడా 2-3 సార్లు బయటకు వెళ్ళాడు. అప్పుడు సోనియా చెప్తుంది, బయటికి వెళ్తే నేను అవుట్ ఇస్తాను, కన్సిడర్ చేయను అని చెప్తున్నప్పుడు కూడా ఎందుకు అట్లా ఇస్తావు అంటారు. ఈలోపు యష్మి, నబీల్ వీళ్ళందరూ కూడా ఇటు బెలూన్స్ ఉన్నాయి సోనియా తీ, అటు బెలూన్స్ ఉన్నాయి సోనియా తీ, మీ బెలూన్స్ వేస్తున్నావు, ఆరెంజ్ వేయట్లేదు సోనియా తీ తీ తీ, ఆరెంజ్ వేయి అని అరుస్తూ ఉంటారు. సోనియా అటు చూసుకుంటూ బెలూన్స్ లోపలికి నెట్టుకుంటూ వీళ్ళిద్దరిని చూసుకుంటూ, సంచాలకురాలుగా కొంచెం కష్టమైందండి ఆమెకి. ఇప్పుడు సంచాలకురాలు అంటే ఏంటో ఆ బాధ సోనియాకి తెలిసి ఉంటుంది. సో వీళ్ళంతా జరిగిన తర్వాత లాస్ట్కి అన్ని బెలూన్స్ పగిలాక అబ్బాయి ఒంటి మీద కాలికి మాత్రం ఒక్క బెలూన్ ఉంటుందండి. సో మామూలుగా బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ప్రకారం అయితే ఎవరి ఒంటి మీద ఉంటాయో వాళ్ళు విన్నర్, కాబట్టి ఇక్కడ అబ్బాయి విన్నర్ అయ్యే అవకాశం ఉంది. కానీ యాజ్ ఏ సంచాలకురాలుగా మన సోనియా రూల్ పెడుతుందండి. ఏంటి అంటే మీరు అవుట్కి వెళ్తే రెండోసారి మూడోసారి చూశాను, ఇంకోసారి బయటికి వెళ్తే బోర్డర్ దాటి బయటికి వెళ్తే మిమ్మల్ని అవుట్ కిందే మీ పాయింట్ కన్సిడర్ చేయను అని చెప్తుంది. తర్వాత తను డెసిషన్ తీసుకునేటప్పుడు ఏం చెప్పిందంటే బెలూన్ ఉన్నా సరే మీరు 2 సార్లు అవుట్గా అయ్యారు, బయటికి వెళ్ళిపోయారు. అలాగే తనకు స్టిక్ లేదు, ఆగు అన్నప్పుడు మీరు ఆగలేదు. సో ఈ పాయింట్స్ తీసుకొని నేను శక్తి టీంకి ఇస్తున్నా అని చెప్పేసి బిగ్ బాస్ నేను శక్తి టీంకి ఇస్తున్నా అని చెప్పేస్తుంది. వీళ్ళందరూ కూడా వచ్చి సోనియా మీద పడి అసలు నువ్వు ఒక సంచాలకురాలుగా ఫేక్, నీకు డెసిషన్ తీసుకోవడం రాదు, మీ టీం వాళ్ళకి ఫేవర్ చేసావు, నువ్వు ఎప్పుడు నేను అనుకుంటూనే ఉన్నా అని చెప్పేసి యష్మి స్టార్ట్ చేస్తుంది. సోనియా కామ్గా ఉంటుంది. సో దీంతో ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందండి. ఈరోజు ఎపిసోడ్ అయితే ఎక్కడ బోర్ అనిపించలేదు, నస అనిపించలేదు. ఏది కావాలో అదే చూపించాడు బిగ్ బాస్. ఏది ఇవ్వాలో అదే టాస్క్లు ఇవ్వడం వల్ల వాళ్ళలో ఆకలి మంట వల్ల మంచిగా ఆడారండి. 3 టాస్కులు కూడా చాలా పర్ఫెక్ట్గా ఆడారు. ఫస్ట్ టైం సోనియా ఆడటము కష్టపడటం జరిగింది. నిఖిల్ చాలా అంటే చాలా బాగా ఆడాడు, పృథ్వీ ఆడాడు, అభయ్ ఆడాడు, ఆదిత్య గారు ఏజైనా తను మంచిగా ఆడారు. సో ఇక్కడ ఎవ్వరు కూడా ఎఫర్ట్ పెట్టుకున్న మధ్యలోనే గివ్ అప్ ఇచ్చింది అయితే ఎవ్వరూ లేరండి. 3 టాస్క్లోనూ ఉన్న అందరూ మంచిగా ఆడారు. సో ఇదండి ఈరోజు జరిగిన ఎపిసోడ్ అయితే. సో రేపటి ప్రోమో కూడా వచ్చింది కదండి, ఏమిటి గొడవ, ఈ బెలూన్స్ విషయం గురించే మళ్ళీ గొడవ గురించి సోనియాని అందరూ పాయింట్లు లాగుతూ మాట్లాడుతూ ఉంటారు. నబీల్, యష్మి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. సో అక్కడ అబ్బాయి కూడా కొంచెం టెంపర్ అయిపోయి బిగ్ బాస్ నేను ఇంకా ఆడను గేమ్స్ అని చెప్పేసి అంటాడు. మళ్ళీ తర్వాత లైవ్లో చూసారండి మళ్ళీ బాగానే మాట్లాడుతూ ఉంటాడు, దాని మీద కామెడీలు చేసుకుంటూ ఉంటారు. అక్కడేమో సీరియస్గా మాట్లాడి మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇదే గేమ్ గురించి డిస్కషన్ అనమాట కామెడీగా. మరి అదేదో అప్పుడే మాట్లాడితే అయిపోయేది కదా అబ్బాయి గారు, 2 రకాలుగా మాట్లాడుతున్నారని అనిపించింది నాకైతే. సో ప్రోమోలో కిచెన్లో మరి ప్రేరణ ఏదో యాటిట్యూడ్ చూపించిందట, దానికి విష్ణు వచ్చేసి నాకు అట్లా పెట్టడం నచ్చలేదు అని ఏడుస్తూ ఉంటే నిఖిల్ టీం మొత్తం ఓదారుస్తుండిద్ది, మణికంఠ వెళ్ళి ప్రేరణ తిడుతూ ఉంటాడు. సో ఇదండి జరిగింది ఈరోజు ఎపిసోడ్. రేపటి ప్రోమో కూడా వచ్చింది కదండి, దానిలో అయితే రేపు మళ్ళీ హాట్గా ఉండేలాగా ఉంది. సో ఇదండి ఈరోజు జరిగిన ఎపిసోడ్. ఈ 3 టాస్కుల్లోనూ గెలిచింది, రెండు గెలిచింది కాబట్టి శక్తి టీం విన్ అయింది. బాగుందండి. కొంచెం పులిహోర ఉంది, కొంచెం పులిహోరలోనే లవ్ 2 పేర్లు వచ్చాయి, హగ్గులు వచ్చాయి, 3 బంపర్గా ఆడిన ఆటలు వచ్చాయండి. సో ఇలానే ఉంటే మాత్రం రేటింగు ఒక్కొక్క మెట్టు ఎదిగే అవకాశం అయితే ఉందండి. సో ఇది ఈరోజు బిగ్ బాస్ రివ్యూ. మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి, ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అన్నా చెప్పి కమెంట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో గుడ్ నైట్ టు ఆల్ ఆఫ్ యూ.